కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతు నడిపి ఆంజనేయులు నిరసన చేపట్టారు. తన పొలంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పత్తికొండ నియోజకవర్గంలోని కనకదిన్నె గ్రామంలో 30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిలోకి వచ్చి ఇసుక తీయడంతో సగం పొలం దెబ్బతిందని తెలిపాడు. మధు అతని తమ్ముడు దౌర్జన్యానికి పాల్పడుతూ పొలంలోకి రానివ్వడం లేదని ఆరోపించాడు. ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేసి తన భూమికి రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరాడు. నా పేరు అద్దంకి విజయ. నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవీలో వర్క్ చేస్తున్నాను. నా 25 ఏళ్ళ సర్వీస్ నాది. నాకు 2010లో ఓరకల్లో 3 ఎకరాల పొలం 1338 అని నాకు 3 ఎకరాల పొలం ఇచ్చినారు. 1352 చెప్పిన తర్వాత అది కొండ ఉంటే దానిలో 5 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టుకునేసి దాన్ని బాగా చేసుకుని ఈరోజు నేను పంట సాగులో ఉన్నాను. నేను ఎస్సీ దళితులైనందువల్ల నాకు ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్ ఇచ్చినారు. ఆ బోర్ ఈ రోజు కానీ నాకు క్రాప్ లోన్ కింద ఒక 2,70,000 రూపాయలు లోన్ తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ బ్యాంకులో. లోన్ తీసుకుని ఈరోజు సాగులో ఉంటే తర్వాత వేరే అతను వివి నాయుడు అతను, తర్వాత మోహన్ విఆర్ఓ మోహన్ అంట నన్నూరు అతను నన్ను వేధిస్తూ మానసికంగా చాలా వరకు బాధ పెడుతున్నారు. రెండేది ఏంటంటే ప్రతి ఒక్కరిని చాలా బాధ పెడుతున్నా కాకుండా ఫోన్లు చేయడము, బెదిరించడము. వివి నాయుడు అతను, తర్వాత మోహన్ గారు, వీళ్ళు వ్యవహారం ఎట్టుందంటే ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడంతా ఆర్డీఓ అంటే లెక్కలేదు, కలెక్టర్ అంటే లెక్కలేదు, ఎంఆర్ఓ అంటే లెక్కలేదు. ప్రతి ఒక్కరిని వేధిస్తూ బాధ పెడుతుంటూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు అండగా నిలిచిన తలారులో పొలం చూసుకోమంటే అంటించిన తర్వాత నీకు అంతు చెప్తా, మీ ఉద్యోగం తీపిస్తానని చెప్పి బెదిరియడము. ఆ రోజు 2010లో టీజీ వెంకటేశ్వర ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకు టీడీపీ ప్రభుత్వంలో రికమెండ్ లెటర్ ఇచ్చినారు. అదేవిధంగా నేను కోస్ట్ గార్డ్లో సునామీ వచ్చినప్పుడు గ్యాలరీ అవార్డు అని చెప్పి మాకు 2007లో నాకు గ్యాలరీ అవార్డు ఇచ్చిన తర్వాత ఆ డాక్యుమెంటేషన్ మొత్తం ప్రొడ్యూస్ చేసినాను మీడియా మా మిత్రులందరికీ. కాబట్టి దయచేసి నాకని కాదు, సరే వాళ్ళు తింటే వాళ్ళు ఇచ్చేయమని చెప్పండి. బెదిరియడము, తర్వాత డ్యూటీ చేసుకోకుండా ఈరోజు మా కమాండర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సెలవు పెట్టుకుని వచ్చిన నేను మా ఎస్పీ గారికి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాను. ప్రతి దానికి వీళ్ళు ఇబ్బంది పెడుతూ మానసికంగా చాలా బాధ పెడుతున్నారు. కాబట్టి మీ మీడియాలందరికీ మంచి ఎస్సీలని కాదు అన్ని క్యాస్ట్ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పనేసి మీకు నేను మిత్రులందరూ నేను నా మనవి వేడుకున్నాను. నాకు 3 ఎకరాల పొలం ఉంది సార్. అది